బట్ లైక్ గురువు లైక్ శిష్య అన్నట్టు ఆయన ఇన్స్పిరేషన్‌గా తీసుకొని సేమ్ ఆయన చేస్తున్న ఆయన ఏదైతే హెల్ప్ చేస్తున్నారో అందరికీ అలాంటి పదిలోనే వెళ్ళడం వెరీ హ్యాపీ. మంచి క్వాలిటీ నీలో బిల్డ్ చేసుకున్నావు అయ్యో! డాన్స్‌తో పాటు థ్యాంక్ యూ హెల్ప్ సార్. చేయాలి అని. సో, ఈ హెల్ప్ చేయడం ఒక్కోసారి పాజిటివ్ అయిద్ది, ఒక్కోసారి నెగెటివ్ అయిద్ది. సేమ్ ఇందాక ఇన్సిడెంట్ అవును. అయినట్టు. అవును సార్. నేను అప్పటి నుంచి నేను కొంచెం జాగ్రత్తగా ఉన్నాను. హ్మ్. హెల్ప్ చేసేది కూడా ఎందుకంటే సార్ లారెన్స్ మాస్టర్‌ని చూసి మాత్రం కాదు సార్. నా ఫ్యామిలీ కొంచెం అందరూ చనిపోయిన తర్వాత ఉన్నప్పుడు నేను వాళ్ళకి ఏం చేయలేదు. హ్మ్. డాన్స్ పేరు చెప్పుకొని మొత్తం తిరుగుతూనే ఉన్నా. ఒక్క రూపాయి కూడా నా తరపు నుంచి ఇంటికి ఒక యూజ్ లేదు. సో, ఇప్పుడు నా ఫ్యామిలీ ఉంటుంటే నా చేతిలో ఎంత అవుతదో అంతే హెల్ప్ చేస్తాను కదా! సో, అలా అనుకుంటాను అంతే కదా సార్. ఇంకా వేరే ఏం మనస్ఫూర్తిగా ఏం అలా హ్మ్. నన్ను ఏమని అనుకోవాలి అంటే నేనేం చేయట్లేదు. కానీ నాకు తెలిసి ఫ్యామిలీని కోల్పోవడం లైఫ్‌లో హ్మ్. బిగ్గెస్ట్ ఆహ్, ఏదో ఒక లైఫ్ పోయినట్టే ఇంకా. ఆ అవును. మనిషికి ఒక ఫ్యామిలీ లేదు అంటే అది నీ లైఫ్‌లో ఇయర్‌కి అటు హ్మ్. బ్రదరు, అటు ఫాదరు, అవును. అటు మదరు ఎలా అయింది? అసలు ఏం జరిగింది ఆ సిట్యుయేషన్స్ అంతా? అప్పటికి కొరియోగ్రఫీ చేస్తున్నావా? డాన్సర్ అయ్యావా? లేదా? అప్పటికి బ్యాక్‌గ్రౌండ్ డాన్సర్ సార్ నేను. హ్మ్. ఆహ్, డబ్బులు ఇవ్వలేని సిట్యుయేషన్ ఇంట్లో వాళ్ళకి. లేదు సార్. బ్యాక్‌గ్రౌండ్ డాన్సర్ అంటే ఆల్మోస్ట్ డబ్బు ఉండదు సార్. హ్మ్. ఏదో టీవీలో వస్తాము అంతే. సో, హ్మ్. అప్పట్లో మా అమ్మ, అప్ప, అన్న, వదిన అందరూ ఉన్నారు. సో, ఫస్ట్ అప్ప చనిపోయారు హెల్త్‌లో డ్రింక్ చేసి చనిపోయారు. హ్మ్. సెకండ్ మా వదిన ప్రెగ్నెంట్ టైమ్‌లో హాస్పిటల్‌లోనే చనిపోయారు నెక్స్ట్ ఇయర్. నెక్స్ట్ ఇయర్. హ్మ్. ఆహ్, ఇంకా 6 మంత్స్‌లోనే మా అన్న యాక్సిడెంట్‌లో చనిపోయారు. హ్మ్. హ్మ్. తర్వాత 1 ఇయర్ తర్వాత మా అమ్మ. తర్వాత నేను ఒక్కడే. సో, అందుకోసమే ఏం చేయాలి ఇంకా అటు సైడ్ పోతే డాన్స్‌లో కూడా నాకు వర్క్ ఇవ్వలేదు. హ్మ్. నా మాస్టర్స్. సో, ఇంక ఏం చేయాలి అని అర్థం కాకుండా ఉన్నప్పుడు నాకు ఒక దేవుడిలాగా నాకు మైసూర్‌లో ఆనంద్ సార్, రేవతి మేడం, హ్మ్. ఇక్కడ జిత్తు మాస్టర్. వీళ్ళు ముగ్గురు నాకు అలా ధైర్యం చెప్పినందుకే ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను. లారెన్స్ మాస్టర్ వరకు వెళ్ళినాను. హ్మ్. కానీ ఎలా అంటే ఫ్యామిలీలో ఒక్కళ్ళని కోల్పోతేనే హ్మ్. దాని నుంచి బయటికి రావడం చాలా కష్టం. ఇయర్‌కి 6 మంత్స్‌కి అట్లా ఇంట్లో ఎవరైతే మనం అనుకున్నామో అందరూ కోల్పోయినప్పుడు దాని నుంచి ఎలా బయటకొచ్చారు? అసలు ఏంటి మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉండేది ఆ టైంలో? లేదు సార్ నేను ఇటు కాన్సంట్రేట్ చేయలేము. ఫ్యామిలీ ఎవరు లేరు. ఇంటికెళ్తే ఎవరు లేరు. ఎలా ఉండేది ఆ టైంలో? మీరు నా 13లో కంటెస్టెంట్‌గా ఫస్ట్ సాంగ్ చేసినప్పుడే నా బాడీ ఎలా ఉంటదని మీకు తెలుస్తది సార్. అవును. సో, ఫుల్‌గా మైండ్ అప్‌సెట్ అయిపోయినాను. సూసైడ్ కూడా అటెంప్ట్ చేసినాను. ఓహ్! హ్మ్. అప్పుడే నాకు మా మేడం రేవతి మేడం మనని సార్ తిట్టి, ఇక్కడ పంపించి, ఇక్కడ జిత్తు మాస్టర్ ఫుల్ హగ్ చేసుకొని ధైర్యం ఇలా చెప్తారు. "ఏం లేదురా, ఏం లేదురా అమ్మ అమ్మ ఉంటారు. ఏం లేదు" అలా చెప్పి, అలా ఎక్కించినదే నాకు జిత్తు మాస్టర్ స్టేజ్ మీద. సో, అక్కడ నుంచి ఒక ఇద్దరు ధైర్యం చెప్తే, ఇక్కడ స్టేజ్ ఎక్కింది జిత్తు మాస్టర్. ఎక్కించిన తర్వాత ఒక్క సాంగ్ నా నా టాలెంట్ చూపించిన తర్వాత అప్పుడు కూడా జిత్తు మాస్టర్ చెప్పారు. "నువ్వు ఇప్పుడు చేస్తే అమ్మ హ్యాపీ. నువ్వు చేయకుండా అదే గుర్తు చేసుకొని ఏడుస్తుంటే నువ్వు ఇంకేం చేయడానికి అవ్వదు. సో, అమ్మ గుర్తుపెట్టుకొని నువ్వు డాన్స్ చేయనప్పుడు స్టేజ్‌లో డాన్స్ చేసిన తర్వాత నువ్వు సెలెక్టెడ్" అని అన్న తర్వాత జితు మాస్టర్ అది చేసుకున్నారు. సో, అప్పుడు నేను ఈ డాన్స్ నుంచి బయట వచ్చాను సార్. లేదంటే చాలా కష్టం. డాన్స్ డాన్స్ వల్ల లేదంటే కొంచెం డైవర్ట్ చాలా అవ్వడం. చాలా చాలా నేను లేదు. హ్మ్. అదే అంటారు కదా! కనిపించే నవ్వుల వెనకాల చాలా బాధలుంటాయి అని చెప్పేసి. హ్మ్. ఎంత బాధలున్నా కూడా ఒక ఎంటర్‌టైనర్‌గా ఆడియన్స్‌కి ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వాలి. మనం డాన్స్ చేసి వాళ్ళకి ఎంటర్‌టైన్‌మెంట్ అందించాలి అనే మైండ్ సెట్‌కి హ్యాట్స్ ఆఫ్. థాంక్ యూ సార్. అండ్ ఆఫ్టర్ అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు మనల్ని పెంచినప్పుడు హ్మ్. వాళ్ళకి మనం ఏమైనా చేయాలి. మనం అవును. సక్సెస్ అయిన తర్వాత వాళ్ళని ఇలా చూసుకోవాలి, అలా చూసుకోవాలని డ్రీమ్స్ పెట్టుకుంటాం కదా! సో, బట్ నాకు తెలిసి నీ లైఫ్‌లో ఆ డ్రీమ్స్ అంతా ఇంకా డ్రీమ్స్‌గానే ఉండుంటాయి. వాళ్ళని చూసుకోవడంలో గాని ఇదంతా. సో, అవును. ఫ్యామిలీని మిస్ అవుతూ ఉంటావా అప్పుడప్పుడు? అయ్యో! నేను ఎప్పుడూ మిస్ అవుతూనే ఉంటాను సార్ ఇప్పుడు హ్మ్. గూడా. మే అందుకే నేను చాలా ఒక టీవీ షో పోయినా సరే, ఏదైనా ఒక ఈవెంట్‌కి పోయినా సరే, ఎవరైనా అనాథ పిల్లలు ఉంటే చెప్పండి నేను దత్తత తీసుకుంటాను. అందుకే నేను చెప్తాను సార్. ఎందుకంటే నా ఫ్యామిలీ మిస్ అయింది. ఆ పిల్లలతో పాటు నా ఫ్యామిలీగా ఒకటి చూసుకుందామని. హ్మ్. సో, ఇంకా నాకన్నా ముందు వచ్చే ఫ్యామిలీ వాళ్ళని అయినా మంచిగా చూసుకోవాలి. నాకున్న ఫ్యామిలీ ఉన్నప్పుడు నేను వాళ్ళని చూసుకోకుండా అలా కాకుండా వచ్చే ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలని హ్మ్. అనుకుంటాను సార్.